కాకినాడ బస్టాండ్ వద్ద గల రైతు బజార్ వద్ద ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు సంఘాల నాయకత్వంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్ కు వెళ్లి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ప్రజలను ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జనిపల్లి సత్యబాబు, ప్రధాన కార్యదర్శి పి వెంకటనాయుడు, ఐఎఫ్టియు నాయకులు జె వెంకటేశ్వర్లు, జి ఆదినారాయణ, ఆర్ రాఘవులు, ఎం యేసు, జి బాలరాజు, రైతు నాయకులు కనకారావు, వీర్రాజు మాట్లాడారు. రైతులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా ఈ రైతు బజార్ మీద కొంతమంది కన్నేసి దాన్ని ఆక్రమించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. రైతు బజార్ స్థలం ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ స్థలం కొంతమంది కబ్జాలో ఉంది. అందులో మాకేంటి భాస్కర్ గణేష్ తన ఆధ్వర్యంలో ఉంది. సిమెంట్ తోడల కంపెనీ వాళ్ళ చేతుల్లో కూడా కొంత ఉంది. చర్చ్ ప్రాంతంలో కూడా కొంత ఉంది. ఇవన్నీ కూడా బయటికి తీస్తే మరింత విశాలంగా రైతు బజారు తయారవడానికి అవకాశం ఉంటుంది. ఏదో కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ద వేసినట్టు భాస్కర్ గణేష్ 93 కులాల ఐక్యవేదిక పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఈ రైతు బజార్ నుంచి ఇక్కడి నుంచి ఎత్తించేసి తన స్థలం దీన్ని ఆనుకుని ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కుట్రలో కుతంత్రాలు సాగిస్తా ఉన్నారు. దీన్ని సాగనము అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మరి కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం కాకినాడ వినియోగదారులకు వ్యతిరేకమని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా డిమాండ్ ని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర వినియోగదారుల ఫోరం దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద అవసరమైతే సుదీర్ఘంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ స్థలాన్ని కబ్జా చేయాలని కొద్దిమంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మతం పేరు మీద కొంతమంది ప్రయత్నం చేశారు. షాపులు ఆక్రమించి 4-5 షాపులు వాళ్ళు తీసుకుని ఈ ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ ఆటలు సాగక మళ్ళీ కోర్టుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బీసీ కులాల ఐక్యవేదిక అని చెప్తున్న భాస్కర్ గణేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటికి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు స్వచ్ఛందంగా రైతులు భారతదేశంలో స్వచ్ఛందంగా వాణిజ్య పంటలు పండించి, కూరగాయలు పండించి, ఆకుకూరలు పండించి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నటువంటి సరఫరా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతుల్ని రైతులు కాదని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే గణేష్ భాస్కర్ ని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాస్కర్ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ భాస్కర్ గణేష్ ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, రైతు బజార్ని ఇక్కడే కొనసాగించాలని చెప్పి, ఈ యొక్క రైతులు బ్రతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా దెబ్బతీసే విధంగా అనేక బెదిరింపులకు, అదిరింపులకు పాల్పడుతున్నటువంటి భాస్కర్ గణేష్ ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, రైతు బజార్ని ఇక్కడే కొనసాగించాలని చెప్పి, రైతు బజార్లో పోతున్నటువంటి సుమారు 200 మంది రైతులు, ఇతరత్ర కార్మికులు అందరికి కూడా రక్షణ కల్పించాలి, వాళ్ళ జీవనోపాధిని కాపాడాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన కమిషనర్, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క అదిరింపులు, బెదిరింపులకు పాల్పడే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, లేకపోతే అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అధికారులు మెడలు వంచి ఈ యొక్క రైతు బజార్ని ఇక్కడ దక్కించుకుంటామని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతా ఉన్నాం.